రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా కొయ్యూరులో కొందు తెగవారి కష్టాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక రానుపోను 18 కిలోమీటర్ల మేర కాలినడకన నడుస్తూ వృద్ధులు వికలాంగులు నెలవారీ పింఛన్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇక చివరికి డోలి కట్టుకొని మరీ వెళ్లే పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. స్వప్న, ఏదైతే అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోనైతే ఈ డోలీ కట్టుకొని వెళ్లే పరిస్థితి ఉన్నదంటూ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అధికారులందరూ వాళ్ళు చేతులు జోడించి మోకాళ్ళ పైన నించొని తమ పరిస్థితిని చూడండి అని అంటూ అధికారులకైతే తమ గోడు వెల్లవించుకుంటున్నారు. ముఖ్యంగా దాదాపు 18 కిలోమీటర్ల మేర రాను పోను ఎటువంటి ఏమైనా ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికైనా వెళ్ళాలంటే 18 కిలోమీటర్లు ఎటువంటి రోడ్డు సరైన రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నామని ఆ బురద దాంట్లో ఆ మోకాళ్ళ పైన నిలబడి తమ అవస్థలను చూడండి మహాప్రభు అని చెప్పి ఇటు ఆ గవర్నమెంట్ అధికారులను అయితే ఆదివాసీ గిరిజనులు పాదయాత్ర చేస్తూ వేడుకుంటున్నారు. ముఖ్యంగా దాదాపు ఈ 18 కిలోమీటర్లకి కాంట్రాక్టర్ కూడా డబ్బులు తీసుకుని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు వేయలేదు. వైద్య సేవలు అలాగే అంగన్వాడీ పోషకాహారాలకు కూడా బయట గ్రామాలకి వెళ్ళాలి అంటే 18 కిలోమీటర్ల యొక్క బురదలోని ప్రయాణం చేయడం చాలా అతి కష్టం మీద ఉన్నదని చెప్తున్నారు. అలాగే జరుగుతున్న 5 రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో తమ చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పి అధికారులు అయితే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ యొక్క రోడ్డుని నిధులు మంజూరు చేసి రోడ్డు వేసినట్లయితే మేము ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా ఇదే ఉంటాం అని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు. అయితే ఇది కూడా చాలా కొత్తగా అంటే ఈ యొక్క ముడుకుల మీద నించొని మాకు ఈ యొక్క రోడ్డు కష్టాలు తీర్చండి మహాప్రభో అని చెప్పి వేడుకుంటున్నారు. సిబిఆర్ న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియోలన్నీ కూడా పంపించి సిబిఆర్ న్యూస్ ద్వారా ప్రభుత్వ అధికారులకి ఈ మా యొక్క విజ్ఞప్తి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అడగడం, కొంతమేర ఇవన్నీ అధికారుల దృష్టికి వెళ్లి వాళ్ళకి ఆ రోడ్డు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆదివాసీ గ్రామస్తులు అలాగే గిరిజనులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.